శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా సింహరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి కుజుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ప్రధానంగా చతుర్థాధిపతిగా, భాగ్యస్థానాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడు గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా స్థిరాస్తులు, భూములు మొదలగు వాటి మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటి మీద మీకు ఆదాయం లభిస్తుంది. స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతుంది, లేదా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు స్వాధీనం అవుతుంది. మదర్ నుంచి లేదా తల్లి తరపు బంధువుల నుంచి మనకి సహకారం లభిస్తుంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తల్లితరపు బంధువులతో కానీ తల్లిగారితో ఉన్న అవి మీకు సాల్వ్ అవుతాయి. భూమి సంబంధించిన విషయాలు, స్థిరాస్తి సంబంధించిన సెటిల్మెంట్లు, అన్నదమ్ముల మధ్య స్థిరాస్తి పంపకాలు ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఇక మీకు భాగ్యాధిపతిగా లాభస్థితి, విదేశ మిత్రులు సహకరిస్తారు, దైవ బలం కలుగుతుండదు. భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం, తండ్రి గారి యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా తండ్రి తరపు బంధువులు మనకి సహకరిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వం బంధువులు కానీ, రాజకీయ నాయకులు కానీ, డిపార్ట్మెంట్ వారు కానీ సహకరించి మీ యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా వారు అండగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా కుజుడు మీ జన్మజాతకంలో ఉన్న బలాన్ని బట్టి కూడా ఇప్పుడు లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు యొక్క సలహాలు, సంప్రదింపులు కానీ, సహాయం కానీ ఆధారపడి ఉంటుంది. ఇక 12వ స్థానంలో మరి ప్రస్తుతం 2 గ్రహాల సంచారం, రవి వ్యయస్థాన సంచారం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్లు వగైరా చెల్లించడం కంపల్సరీ అవుతుంది. అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత ఆరోగ్యం కానీ, మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం కానీ ఇబ్బంది వల్ల డాక్టర్లు కానీ, హాస్పిటల్ కానీ సందర్శించవలసి ఉంటుంది. అయితే గురువు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల ఇది పెద్ద ఇబ్బంది అయితే కలగదు, కానీ కొద్ది ఖర్చులు ఎక్కువ పెరుగుతుంటాయి. గురువు వ్యయ స్థానం వల్ల ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా విద్య మధ్యలో ఆగిపోయింటే దాన్ని తిరిగి కంటిన్యూ చేయించు. ఏదైనా ఒక వ్యాపారం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ మధ్యలో ఆగి ఉంటే దాన్ని తిరిగి ప్రారంభించడం వల్ల కొంతవరకు మీ యొక్క జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మరి బుధుడు ఈ ఆగస్టు 5వ తారీఖు నుంచి బుధుడు కూడా రాశిలో ప్రవేశిస్తాడు. సో అక్కడ రవి కూడా బుధుడితో కలిసి బుధాదిత్యం ఏర్పడినప్పుడు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ అవుట్ గోయింగ్ మనీ కనబడుతుంది. అయితే విదేశంలోనో, దూర ప్రాంతంలోనో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, దూర ప్రాంతంలో ఏదైనా పని మొదలెట్టాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా బర్డెన్ మాత్రం చాలా ఎక్కువగా, ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువగా ఈ నెలలో ఈ సింహరాశి వారి మీద ఉంటుంది. మరి ఏది కూడా తప్పించుకునే విషయం ఉండదు, అన్నీ కూడా కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. అంటే గురువు వాళ్ళ పిల్లల కోసం, బుధుడు వల్ల వ్యాపార వ్యవహారాలు, రవి ఉండడం వల్ల ట్యాక్స్లు, పన్నులు వగైరా వగైరా ఇవన్నీ ఉంటాయి. అయితే మనకి ఈ సెప్టెంబర్ 17వ తారీఖున మరి ఆగస్టు 17వ తారీఖున మనకి రవి రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సింహరాశిలోకి రవి రావడం, అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు ఉన్నత స్థాయి అధికారులకి, రాజకీయ నాయకులకి చాలా వరకు వారికి గుర్తింపు, ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు చిన్నవాళ్ళంటే మీ తండ్రి గారికి ఇటువంటి హోదా కానీ, గౌరవం కానీ లభించే అవకాశం ఉంది. మీరు మరీ పెద్దవారంటే మీ పిల్లలకి ఇటువంటి హోదా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి సెప్టెంబర్ 17 తర్వాత జాతకుడు తను ఆర్థికంగా చాలా బలంగా పుంజుకోవడం జరుగుతుంది, వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 17 తర్వాత చాలా సమస్యలు స్వయంకృషితోనే మీరు పరిష్కరించుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా
ఈ నెల 17 తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, రాశి యందు ఉన్నటువంటి ఈ రవి, ఈ రెండు కూడా మీకు చాలా వరకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అయితే అష్టమ శని ప్రభావం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల మరింత బలవంతుడు అయినప్పుడు కూడా కొంతవరకు అష్టమ శని ప్రభావం నుంచి తగ్గడం జరిగి సప్తమ స్థానం మీద తన ప్రభావం చూపుతుంటాడు. అంటే సప్తమంలో ఇప్పుడు ఉన్నటువంటి రాహుతో శని కలియడం వల్ల కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి కారణమవుతుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ సమయంలో జాతకుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉన్న బర్డెన్తో పాటు అదనపు బర్డెన్ పెట్టుకోకుండా ఉన్న సమస్యలు నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటే వాటికి అవే నెమ్మదిగా సాల్వ్ అవడం జరుగుతుంటది. కాబట్టి ప్రస్తుతం జాతకుడు ఎంత ఫ్రీగా, ఎంత ఫైనాన్షియల్ ఫ్రీగా ఉంటే జాతకుడు అంత మనశ్శాంతితో ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయ పారాయణ వల్ల చాలా వరకు వాళ్ళకి మానసిక బలం పెరిగి చాలా ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుంది అన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే
ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.